వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ యూనియన్ బడ్జెట్ 2026 అయితే మనకు వచ్చేసింది. We have built domestic manufacturing capacity. ఫైనాన్షియల్ 2026 నుంచి 2027 వరకు ప్రభుత్వం వివిధ రంగాలలో ఏ బడ్జెట్ ఎంత కేటాయించిందో వాటి గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ గురించి ఈ రీల్లో మాట్లాడుకుందాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ భాగానికి 5,98,520 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. డిఫెన్స్ రంగానికి 5,94,585 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూరల్ డెవలప్మెంట్కి ప్రభుత్వం 2,73,108 కోట్లు కేటాయించింది. హోమ్ అఫైర్స్ గాను ప్రభుత్వం 2,55,234 కోట్లు కేటాయించింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కోసం 1,62,671 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం 1,39,289 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఎనర్జీ రంగానికి 1,09,029 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఆరోగ్య శాఖకి 1,04,599 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అర్బన్ డెవలప్మెంట్ కోసం 85,522 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఐటీ అండ్ టెలికాం శాఖ కోసం 74,560 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం 70,296 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సోషల్ వెల్ఫేర్ కోసం 62,362 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సైంటిఫిక్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం 55,756 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం 45,500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఎక్స్టర్నల్ అఫైర్ కోసం 22,119 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఫైనాన్స్ కోసం 20,649 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్కి 6,812 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఐడియాస్ కోసం, బిజినెస్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.